మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు ముదిరాజ్ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మా ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముదిరాజు మొత్తం 50 నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాం, కూటమి ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముదిరాజు కులస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. జైల్లాక రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అందువల్ల మేము కష్టపడ్డాం కాబట్టి అన్ని బెదిరింపులు కూడా వచ్చినాయి మాకు కొన్ని గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో. మా ఊర్లో ఎట్లా అడుగుతారు చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిని గెలిపించాం అభ్యర్థుల్ని. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. గన్నవరం, ప్రధానంగా వినుకొండ, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాం. ఎమ్మెల్యేని పిలిచి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ముదిరాజులు ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా సమస్యలు తీసుకెళ్ళాం. వాళ్ళు సానుకూలంగా ఖచ్చితంగా స్పందించారు. నాకు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్కై నా పేరుని సీఎం గారికి సిఫార్సు చేస్తూ లెటర్లు కూడా ఇచ్చారు. వీళ్ళంతా తనూరు, జగపేట ఎమ్మెల్యేలు, గన్నవరం, ఇంకొండ ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల ప్రకటనలో మా ముదిరాజు కులానికి, ప్రత్యేకంగా ముదిరాజు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కులాన్ని అందరినీ కదిలించి ఎన్నికల్లో పనిచేసింది ముదిరాజు సంఘం. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, కానీ వాళ్ళు కులాన్ని అంతగా కదిలించారు. ఎందుకంటే ముదిరాజు సంఘానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ కులం ఎక్కడైనా ముదిరాజు ఉంటే ఏ గ్రామంలో అయినా ఆ గ్రామానికి వెళ్ళి పిలిస్తే మీటింగ్ పెడితే 100 మంది వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. పార్టీ నాయకులు అంటే పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తారు, అది వేరే, దాన్ని నేను కాదను. పార్టీకి ఉండాలి సమప్రాధాన్యత. మాకు కూడా కులానికి మేము పనిచేసాం కాబట్టి, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా ఉండాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో కూడా లోకేష్ బాబుని కలుస్తాం, సీఎం గారు కూడా కలిసి మా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే రాష్ట్రంలో విద్యారంగంలో, ఉపాధి రంగంలో, ఉద్యోగ రంగంలో వెనకబడి ఉన్నాం. అట్లాగే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు మాకు పదవుల్లో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో, నిధుల్లో కూడా మా వాటా మాకు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలుపుకి కృషి చేసిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఈరోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు వేయటం జరుగుతుందని దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి మా ముదిరాజ్ పార్టీ, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలుపుకి పనిచేసి కృషి చేసి గెలిపించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అందరికీ 50 నియోజకవర్గాల్లో ముదిరాజులు బలంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ముదిరాజ్ కూటమి పార్టీ ప్రభుత్వం గెలుపుకి కృషి చేసి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అలాగే విద్యారంగంలో, ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నారు మా ముదిరాజులంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో ముదిరాజులకు అత్యధికంగా కల్పించాలని కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని, అలాగే కొత్తగా అప్పుడు నిన్న రాష్ట్ర అధ్యక్షులు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయించుకోవడం జరిగింది. ముదిరాజులు అంటే బాగా వెనకబడి ఉన్నారు. మన రాష్ట్రంలో 20 లక్షల మంది దాకా ఉన్నాం. అయితే వెనకబడి ఉన్నాం. ఉద్యోగ రంగం, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలు వెనకబడి ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని
మన కూటమి ప్రభుత్వం మనసులో పెట్టుకుని అవకాశాలు ఇవ్వటం ఇవ్వగలరని కోరుకుంటూ